మగవాళ్లను ట్రాప్ చేయడం, బిజినెస్ పేరుతో ముంచేయడం, సన్నిహితంగా ఉన్నప్పుడు వీడియోలు తీయడం, ఆ తర్వాత బెదిరించి డబ్బులు గుంజడం చేస్తున్న ఓ కిలాడి లేడీని హయత్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మాయలేడిపై ఇప్పటికే రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మొత్తం 8 కేసులు ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు. హయత్ నగర్ ఇన్స్పెక్టర్ నాగరాజ్ గౌడ్ కేసు వివరాలను వెల్లడించారు. గోల్డ్ బిజినెస్ చేస్తున్నానని నమ్మించి మోసం చేసిన ఓ కిలాడి లేడీని హయత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఆమె ఆగడాల గురించి ఆరా తీసే క్రమంలో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. స్నేహంగా నటించి మోసం చేయడంతో పాటు కొందరు ప్రముఖ వ్యక్తులతో సన్నిహితంగా మెలగడం, ఈ క్రమంలో ఫోటోలు దిగడం, ఆ తర్వాత వాటిని అడ్డుపెట్టుకుని బెదిరించడం చేస్తుందని పోలీసుల విచారణలో వెల్లడైంది. గన్నపురెడ్డి కవిత అలియాస్ కవితారెడ్డి నాగోల్లోని లలితానగర్లో నివాసం ఉంటూ అక్కడే బొటిక్ షాప్స్ నిర్వహిస్తోంది. ఇబ్రహీంపట్నం మండలం బొంగులూరు గేటుకు చెందినటువంటి పి వినోద్కు తన స్నేహితుడు బత్తుల మధు ద్వారా కవితారెడ్డి పరిచయమైంది. గత ఏడాది అక్టోబర్ 11న వినోద్ స్నేహితుడు మధు, కవిత కలిసి ఫోన్ చేసి హయత్ నగర్ ప్రాంతానికి వినోద్ను పిలిపించారు. అక్కడ కలిసి కవితారెడ్డి వినోద్ను నెమ్మదిగా ట్రాప్లోకి దించింది. తాను గోల్డ్ బిజినెస్ చేస్తానని, తనకు అర్జెంటుగా 3 లక్షల రూపాయలు కావాలని వెంటనే ఇస్తానని నమ్మించి డబ్బులు తీసుకుంది. మరో 2 రోజుల్లో తన కూతురును పంపించి మరో 2,70,000 కావాలని కోరగా వినోద్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ చెక్ రూపంలో ఇచ్చాడు. నా పేరు వినోద్. నేను బొంగళూరు గేట్లో ఈవెంట్ ప్లానర్గా పనిచేస్తున్నాను. నాకు సుధారెడ్డి ప్లస్ కవితారెడ్డి అని చెప్పేసి మా తమ్ముడు పరిచయం చేయడం జరిగింది. సో కవితారెడ్డి వచ్చేసి మా తమ్ముడిని డ్రైవర్ జాబ్ లెక్క పెట్టుకొని కొన్ని డ్రైవర్ జాబ్ లెక్క ఒక 1 month 2 months ఆల్మోస్ట్ ఒక 1 year వరకు ట్రావెల్ చేసిన తర్వాత ఇక మా తమ్మునికి చెప్పిందట, ఎవరన్నా ఇట్లా నేను గోల్డ్ బిజినెస్ చేస్తాను అండ్ ఇంకోటి బొటిక్ బిజినెస్ చేస్తాను, నాకు గ్రానైట్ బిజినెస్ ఉంది, సో దాని ద్వారా నాకు విదేశాల నుంచి బంగారం కూడా తీసుకొస్తాను, నాకు కొంచెం అమౌంట్ ఎక్కడైనా ఇప్పిస్తావా అని చెప్పేసి మా తమ్మునికి అడగడం జరిగింది. సో మా తమ్ముడు నాకు చెప్పాడు, అన్న ఇట్లా కవితారెడ్డి అని చెప్పేసి ఒక ఆమె పరిచయం అయింది, సర్కిల్ ఇన్స్పెక్టర్ వాళ్ళ భార్య, మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ వాళ్ళ జెన్యున్ ఉంటుంది, అమౌంట్ ఏమైనా ఇప్పిస్తావా అంటే నేను ఒకసారి 3 లక్షలు ఇవ్వడం జరిగింది. అమౌంట్ ఎక్కడ ఇచ్చానంటే నేను ఫస్ట్ వచ్చేసి హయత్ నగర్ బస్ స్టాప్లో 3 లక్షలు ఇవ్వడం జరిగింది. అండ్ మళ్ళీ ఒక 10-15 రోజుల తర్వాత 2,70,000 కూడా ఇవ్వడం జరిగింది, సేమ్ హయత్ నగర్ బస్ స్టాప్లోనే. ఈ వ్యవహారం ఇక్కడితో ఆగలేదు. కవితారెడ్డి తన స్నేహితురాలు సుధారెడ్డి అనే మహిళను కూడా వినోద్కు పరిచయం చేసింది. డబ్బులు తాను ఇవ్వకపోయినా తన స్నేహితురాలు సుధారెడ్డి ఇస్తుందని చెప్పింది. సుధా గ్రానైట్ క్రషర్స్ వ్యాపారం చేస్తుందని, సూర్యాపేటలో ఆమెకు వ్యవసాయ భూమి ఉందని చూపించింది. బిజినెస్ లోటుపాట్ల వల్ల ఆమెకు కూడా 8 లక్షలు వినోద్ ద్వారా ఇప్పించింది. ఏడాది గడిచినా ఇద్దరూ తీసుకున్న పైసలు ఇవ్వకపోగా డబ్బులు ఇవ్వాలని గట్టిగా నిలదీస్తే తాను మునగాల సీఐ రామకృష్ణారెడ్డి భార్యనని, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ బెదిరించింది. ఈ పరిణామాలతో షాక్ తిన్న బాధితుడు వినోద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కవితారెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కవితారెడ్డి చేతిలో మోసపోయిన వినోద్ తన ఆవేదన వ్యక్తం చేశాడు. తన సోదరుడు ద్వారా కవితారెడ్డి, సుధారెడ్డి పరిచయమయ్యారని తెలిపాడు. తనకు బొటిక్ బిజినెస్, గోల్డ్ బిజినెస్ ఉందంటూ నమ్మబలికిందని తెలిపాడు. కవితారెడ్డి తనను ఏ విధంగా మోసం చేసిందనే విషయాన్ని మీడియాకు వివరించాడు. అండ్ దాని తర్వాత సుధారెడ్డి అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ కొలీగ్ అని చెప్పేసి గ్రానైట్ బిజినెస్ చేస్తుందని చెప్పేసి ఆమె కూడా నాకు 8 లక్షలు, నా చేత 8 లక్షలు ఇప్పించడం జరిగింది. అండ్ మూడు అమౌంట్లు ఇచ్చిన తర్వాత యాజ్ పర్ దానికి నాకు చెక్లు కూడా ఇవ్వడం జరిగింది. కెనరా బ్యాంక్ ఒకటి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ చెక్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఫైనల్గా అయితే అమౌంట్ ఇస్తాను అని చెప్పేసి, రేపిస్తాను మాపిస్తాం అని చెప్పేసి ఇట్లా గోల్డ్ స్టక్ అయిపోయింది, అమౌంట్ అయితే ఇంకా కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి ఇట్లా డే బై డే పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇక ఫైనల్గా నేను సీరియస్గా అడిగేసరికి నా భర్త మునగాల సర్కిల్ ఇన్స్పెక్టరు, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకుని అయితే అమౌంట్ ఇవ్వను, మీరేం చేసుకుంటారో చేసుకో అని చెప్పేసి కొన్ని దుష్ప్రచార మాటలు అయితే మాట్లాడడం జరిగింది. అండ్ ఆమె బెదిరిస్తున్నది రిటర్న్లో మీ పేరు మీద కేసు పెడతాను, కేసు ఫైల్ చేస్తాను, నా భర్త వచ్చేసి మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ బేస్ చేసుకొని నేను హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్గా అయితే అమౌంట్ని అయితే కోల్పోయాను, బట్ నాకు కొంచెం న్యాయం జరుగుతుందని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది హయత్ నగర్ పోలీస్ స్టేషన్. మీరు ఎప్పుడు భర్తతో ఒక్కసారి ఇదే విషయంలో నా విషయంలో మాట్లాడలేదు, మా తమ్ముని విషయంలో ఇట్లా డ్రైవర్గా పెట్టుకుందని చెప్పేసి మాట్లాడాను.
ఒకసారి ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ మొత్తం కంటిన్యూగా వర్జన్ మొత్తం విన్నాడు, ఇట్లా డ్రైవర్గా జాబ్ పెట్టుకున్నాడు, మా తమ్మునికి అమౌంట్ ఇవ్వలేదని చెప్పేసి, మా తమ్మునికి ఇట్లా మోసం చేసిందని చెప్పేసి మాట్లాడాను సర్కిల్ ఇన్స్పెక్టర్ తోని. విన్న తర్వాత లాస్ట్కి కవిత రెడ్డి అని చెప్పంగానే ఫోన్ కట్ చేయడం జరిగింది. నాకు కవిత రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి కూడా వాయిస్ చెప్పడం జరిగింది. కవితారెడ్డి చేతిలో మోసపోయిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. తాను డబ్బు పోగొట్టుకున్నానని, న్యాయం కోసం హైత్నగర్ పోలీసులను ఆశ్రయించానని బాధితుడు తెలిపాడు. కవితారెడ్డి గతంలో కూడా మగవాళ్లే లక్ష్యంగా బిజినెస్ పేరుతో నమ్మించి పలువురిని మోసం చేయగా ఎల్బీనగర్ జోన్ పరిధిలోని ఆయా పిఎస్లలో కేసులు నమోదైనట్లు సీఐ తెలిపారు. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసులు, వనస్థలిపురంలో 1 కేసు, ఎల్బీనగర్లో 4 కేసులు, సరూర్ నగర్లో 1 కేసు నమోదైనట్లు సీఐ తెలిపారు. సూర్యాపేట జిల్లా పరిధిలోని ఒక పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ని 2వ వివాహం చేసుకున్న సదరు కిలాడీ లేడీ సొంత పనుల కోసం వచ్చే కారు డ్రైవర్ను కూడా మభ్యపెట్టింది. మాయమాటలు చెప్పి ఆ డ్రైవర్ నుంచి కూడా లక్షలు కాజేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పలువురు రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులు కూడా ఈమె ట్రాప్లో పడి లక్షలు పోగొట్టుకున్నారని తెలుస్తోంది. నా పేరు మధు, బత్తుల మధు నా ఇంటి పేరు. నాకు ఇట్లా సిఐ భార్య గన్నపురెడ్డి కవితారెడ్డి అనే మేడం పరిచయం అయిన ఉండే. మా మేడం ఏమన్నా అంటే, నేను సిఐ వాళ్ళ భార్యని, ఇట్లా నాకు నీ కారు నాకు ఎంగేజ్ పెట్టు, నేను ఎక్కడంటే అక్కడ తిరుగుతప్పుడు ఎనీ టైం నాకు ఎప్పుడంటే అప్పుడు వచ్చేలా అంటే నేను పెట్టాను. ఒక 2-3 నెలలు తిరిగాక నాకు ఇలా గోల్డ్ బిజినెస్ ఉందని చెప్పేసి నన్ను అక్కడిక్కడ తిప్పినుండే. గజ్వేల్ కానీ, ఇక్కడ మహబూబ్ నగర్ కానీ అక్కడిక్కడ తిప్పి, అది నేను అది రాయల్ చిట్ బంద్ అంటే నెంబర్ ఆఫ్ ద డైరెక్టర్ అన్నది. ఓ 2 నెలల తర్వాత నాకు ఇట్లా కొద్దిగా డబ్బులు అవసరపడ్డాయంటే నన్ను అడిగితే నేను మాకు తెలిసిన వాళ్ళ దగ్గర నేను కొద్దిగా మనీ ఇప్పించినుంటి, నా దగ్గర కొద్దిగా ఉంటే ఇచ్చినుంటి నేను కొద్దిగా. ఆ తర్వాత ఒక 5-6 నెలల తర్వాత కొద్దిగా అంటే మేము డబ్బులు అడిగేసరికి వస్తున్నాయి అని చెప్పేసింది అన్నదే. ఆ తర్వాత సుధారెడ్డి అనే మేడాన్ని పరిచయం చేసి, ఇట్లా ల్యాండ్ ఉంది నాది, సేల్ కాగానే ఇస్తా అని చెప్పినుండే. ఆ తర్వాత సుధారెడ్డి మేడం కూడా ఆమెను అడిగితే ఏమంటారంటే, ఆమె ఏ పేరు చెప్పడం, ఆమె పేరు చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను మా అన్నం తీసుకున్న రోజు ఇంటికి పోతే, ఇంటికాడ చాలా మంది ఇట్లా బాధితురాలు ఇట్లా డబ్బుల కోసం వచ్చిపోతున్నారు. అంటే నేను నాకు తెలిసి అంటే మా ద్వారా 30 లక్షల దాకా ఇప్పించినంటే, నేను నా కారు నడిపిన డబ్బులు కూడా ఇవ్వలేదు నాకు. అవి ఇవి కలిసి చాలా డబ్బులు రావాలి. నాకు మనీ కావాలని కోరుకున్నాను సార్. నిజం వాళ్ళు ఇచ్చిన వాళ్ళు నన్నే అడుగుతున్నారు, నిన్ను నమ్మిచ్చాను కదా, నేను ఆమెను అడిగేయలేదు కదా అని అడుగుతున్నారు. అంటే నేను నా వాళ్ళతో కూడా ఫోన్ మాట్లాడించినాకనే తీసుకున్నాము కూడా, ఇస్తాను. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఓసారి వెళ్తే ఒక రూమ్ మార్చినుండే, ఫస్ట్ ఉన్న రూమ్లో లేకునేది, వేరే రూమ్ కాడికి పోతే వాడ పోయినందుకు మేము అడిగితే అంటే ఆమె ఏమన్నా అంటే, నేను ఇయ్యనలే కదా ఇస్తాన్నది. తర్వాత గట్టిగా అడిగేసరికి నేను ఇప్పుడు అంటే వేరేలా మాట్లాడాను. భర్తకి అడగలేదు సార్కి మనం ఫోన్ చేయండి, నేను చేసిన భర్తగా బాగుంది. రాజకీయ నాయకులతో పరిచయాలు పెంచుకోవడం, నెమ్మదిగా వారికి సన్నిహితంగా మారడం చేస్తున్న ఆ మాయలేడి వాళ్లతో సరసాలాడే సమయంలో రహస్యంగా వీడియోలు చిత్రీకరించేది. ఆ విధంగా చిత్రీకరించిన వీడియోలను చూపిస్తూ బెదిరింపులకు పాల్పడి వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసింది.